హలో ఫ్రెండ్స్, నేను మీ గట్టగల రమేష్. మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఈరోజు మన టాపిక్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ మెటల్ బాక్స్, వాటి సైజులు. నేను చేస్తున్న ఈ వీడియో ఏం పని గురించి తెలియని, అవగాహన లేని వారి గురించి మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. గోడల్లో వేసే మెటల్ బాక్సులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని సైజులు ఉంటాయి అనేది, వాటి పేర్లు ఏందనేది ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి, ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు కనుక ఎలక్ట్రీషియన్ పని మీద ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా అన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను 1 by 1 మీకు మెటల్ బాక్సులు ఏం సైజులు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, జంక్షన్ బాక్సులు ఏంది, వాటి పని ఏంటి అనే విషయాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది 18 మోడల్ కన్సీల్డ్ బాక్స్. ఓకేనా? 18 మోడల్ అనగా దీంట్లో 18 స్విచ్చుల వరకు మనకు అవకాశం ఉంటుంది. 18 స్విచ్చులు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 12 మోడలర్ కన్సీల్డ్ బాక్స్. దీంట్లో 12 స్విచ్ల వరకు అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది 8 మోడల్ కన్సీల్డ్ బాక్స్. దీంట్లో 8 స్విచ్ల వరకు మనకు అవకాశం ఉంటుంది. ఇది 6 మోడలు. 8 మోడల్ వచ్చేసి రెండు ఈక్వల్గా ఉంటాయి. దాని డిఫరెన్స్ అనేది మీకు స్క్రూ పాయింట్స్ అనేది ఉంటాయి. ఆ స్క్రూ పాయింట్స్ని బట్టి చూసుకోవాలి. లేదు అంటే మనం సైజును కూడా కొద్దిగా డిఫరెన్స్గా ఉంటాయి. ఒకటి హైట్ తక్కువ, ఒకటి హైట్ ఎక్కువ ఉంటుంది. అది పొడవులో చూసుకోవచ్చు. స్క్రూల విషయానికి వస్తే లీ గ్రాండ్లో ఎక్కువ స్క్రూలు ఉంటాయి. అవి అర్థం కాదు లీ గ్రాండ్కి వచ్చేసరికి. ఇవి రెగ్యులర్గా ఉండే కన్సీల్డ్ బాక్సులు కాబట్టి వీటికి మాత్రం 4 స్క్రూలు 8 మోడల్కి ఉంటాయి, 2 స్క్రూలు 6 మోడల్కి ఉంటాయి. అదొకసారి మీరు గమనించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లీ గ్రాండ్ మెటల్ బాక్స్లో 6 స్క్రూలు 6 మోడల్కి వస్తాయి, 6 స్క్రూలు 8 మోడల్కి వస్తాయి. అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ మెటల్ బాక్స్ 4 మోడల్ మెటల్ బాక్స్. ఈ 4 మోడల్ మెటల్ బాక్స్లో అనేది 4 స్విచ్ల వరకు అవకాశం ఉంటుంది. తర్వాత 3 మోడల్ కన్సీల్డ్ బాక్స్. దీంట్లో 3 స్విచ్ల వరకే. ఈ 2 మోడల్ వచ్చేసరికి 2 మోడల్లో 2 స్విచ్లు అవకాశం ఉంటుంది. అలాగే ఒక స్విచ్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాతకి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎంసీబీ బాక్స్ అంటారు, డీబీ అని కూడా అంటారు. మెయిన్ బాక్స్ ఇది, మన రూమ్ మెయిన్ బాక్సు, పవర్ బాక్స్ ఇది. ఈ పవర్ బాక్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, మెనీ టైప్స్ ఉంటాయి. మనకు ఇప్పుడు ఇది మనం చూపించేది ఏంటంటే 4 మోడల్ డీబీ బాక్స్, 4-వే డీబీ బాక్స్. ఓకేనా? 4-వే డబుల్ డోర్ డీబీ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇంకొక సైజు ఉన్నది, ఇది 10-వే డీబీ, 10-వే డబుల్ డోర్ డీబీ బాక్స్. డీపీ మీన్స్ డైరెక్ట్ పవర్ సప్లై. నా పాత వీడియోలో గోడల్లో పైపులు వేయడం ఎలా అనేది చూడండి. వీటిని జంక్షన్ బాక్స్ అంటారు, జే బాక్స్ అని కూడా అంటారు. ఈ జంక్షన్ బాక్స్ చేసే పని ఏంటంటే గోడలలో వైరింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండే విధంగా మనము జంక్షన్ బాక్స్ను అమర్చుతాము. అలాగే లైట్ పాయింట్స్ ఎక్కడెక్కడ కావాలనుకున్నా కానీ ఈ జంక్షన్ బాక్స్ అనేది పనిచేస్తుంది, అక్కడ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? జంక్షన్ బాక్సులు చేసే పని ఏంటో మనకు ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వంక బెండ్లు అనేది గోడలలో ఎక్కువగా వాడొద్దు మనం, కాకపోతే మనకు అవసరం ఉన్న చోట వాడుకోవచ్చు. ఇది 1 ఇంచ్ వంక బెండు, ఇది వచ్చేసి 1/2 ఇంచ్ వంక బెండు. ఓకే ఫ్రెండ్స్, ఇది స్లాబ్లో వేసుకునే డీ బాక్స్ అండ్ ఫ్యాన్ బాక్స్. దీనికి విత్ హుక్ తోటి వస్తుంది ఫ్యాన్ బాక్స్ అనేది. ఇది ఎస్ఎస్ స్టీల్ తోటి ఉంటుంది, హెవీ స్టీల్ ఇది. మనం స్లాబ్లో వేసే డీ బాక్స్లకు క్లోజింగ్ డమ్మీలు ఒకసారి చూపిస్తా చూడండి. డీ బాక్స్లోకి
మాలు చేరకుండా క్లోజింగ్ డమ్మీ పని చేస్తుంది. డీ బాక్సులకు పైపులు కలపకుండా ఎక్కడైతే వదిలేస్తామో మనకు అవసరం లేదో అక్కడ ఈ క్లోజింగ్ డమ్మీ అనేది సాల్వెంట్ పెట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. సాల్వెంట్ పెట్టిన తర్వాత ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది.